ఇండియన్ ఓషన్ డైపోల్, ఇండియన్ ఓషన్ డైపోల్. హిందూ మహాసముద్ర, హిందూ మహాసముద్ర. ద్విధ్రువం, హిందూ మహాసముద్ర ద్విధ్రువం అనేసి అంటాం. అందులో ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, దాంతోపాటు తటస్థం నార్మల్గా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ నెగిటివ్ అండ్ పాజిటివ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేసి అంటాం. ఇది దానికి సంబంధించి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేసి అంటే ఒక మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే అందులో ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని చర్చించుకోవచ్చు. ఇగో ఇక్కడ నుంచి ఒక మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటున్నా చూడండి. ఇలా ఇక్కడ ఇండోనేషియా అనేటువంటి దీవులు ఉంటాయి సార్. ఇక్కడ ఇండోనేషియా అనేటువంటి దీవులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ల మీద మీకు మంచి పట్టు ఉండాలా, అది మీరు చూడండి. ఇక ఇండియన్ ఓషన్ అంటే ఇదంతా ఇండియన్ ఓషనే. ఇప్పుడు మనం ఈ ఏరియాలో చూస్తుందంతా ఇండియన్ ఓషనే. సో ఇది ఇండియన్ ఓషన్ అన్న సంగతి మీకు తెలుసు. దిస్ ఈజ్ ఆస్ట్రేలియా, ఇది ఆస్ట్రేలియా. ఇది ఇండోనేషియా, ఇండోనేషియా. ఇదేమో ఇండియా. ఇండియాలో ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్, ఇదేమో వెస్ట్ కోస్ట్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ కోస్ట్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్. ఇక్కడ మనకి సోమాలియా అనేటువంటి దేశం ఉంది. ఆఫ్రికా, ఇది ఫస్ట్ ఆఫ్రికా. ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. దీని పేరు సోమాలియా, సోమాలియా. ఆఫ్రికా కొమ్ము అనేసి అంటాం. సోమాలియా, సోమాలియా. ఇది సౌదీ అరేబియా, సౌదీ అరేబియా. ఇక ఇక్కడ ఈ పర్వక ప్రాంతానికి పేరు గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా ఈస్ట్ కోస్ట్. ఆఫ్రికా ఏ కోస్ట్? ఇది ఈస్ట్ కోస్ట్, ఆఫ్రికా ఈస్ట్ కోస్ట్. అదే విధంగా దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ పర్వక ప్రాంతాన్ని ఏమంటాం? ఆస్ట్రేలియా ఈస్ట్ కోస్ట్, ఆస్ట్రేలియా ఈస్ట్ కోస్ట్. ఓకేనా? ఇలా మనకి ఏంటంటే ఇవన్నీ మేజర్గా తెలియాలి. ఇక నెక్స్ట్ వన్, దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఏరియా నుంచి మనం తీసుకుంటే దిస్ ఏరియా, ఇదంతా కూడా ఇండియన్ ఓషన్. ఈ ఇండియన్ ఓషన్ లో మళ్ళీ మనం సమ్ పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం సార్. నేను చూసుకోండి, దిస్ ఏరియా, దిస్ ఈజ్ ఈస్ట్ ఇండియన్ ఓషన్, ఓషన్. దిస్ ఏరియా, దీన్ని ఏమని చెప్పాలి? వెస్ట్ ఇండియన్ ఓషన్, ఇండియన్ ఓషన్. ఈస్ట్ ఇండియన్ ఓషన్ అంటే ఏముంది మనకి మేజర్గా? బే ఆఫ్ బెంగాల్ సార్, బే ఆఫ్ బెంగాల్. మరి వెస్ట్ ఇండియన్ ఓషన్ అనేసి అంటే అరేబియన్ సీ, అరేబియన్ సీ అనేటువంటి దాన్ని మనం చూడవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? నిన్నటి నుంచి ఒకటే పాట పాడుతున్నాం కదా మనం. ఇండియన్ ఓషన్ డైపోల్లో రెండు పోల్స్ ఉన్నాయనం కదా సార్. పాజిటివ్, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, ఇది ఒకటి సార్. రెండోది వచ్చేసి నెగిటివ్, నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేసి అంటాం. ఈ పాజిటివ్ అనేటువంటిది ఎక్కడ అనేసి అంటే దిస్ ఏరియా సార్. దిస్ ఈజ్ పాజిటివ్, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. అంటే మనకి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది పాజిటివ్ అంటే? ఈ ప్రాంతంలో. పాజిటివ్ అనంలోనే ఇక్కడ ఏముంటుంది అనేసి అంటే హాట్ సీ సర్ఫేస్, సర్ఫేస్ అనేది ఉంటుంది సార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇమాజినేషన్ చేయండి. మరి నెగిటివ్ అనేసి అంటే నెగిటివ్, నెగిటివ్ అనంలోనే మనకేం గుర్తు రావాలి? దిస్ ఏరియా, ఈ ఏరియాలో ఇక్కడ మనకి నెగిటివ్ అనేది గుర్తొస్తుంది. నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఎక్కడుంది? అది
బే ఆఫ్ బెంగాల్ అని చెప్పొచ్చు, లేదా ఈస్ట్ ఇండియన్ ఓషన్ అని చెప్పొచ్చు, లేదా వెస్ట్ ఆస్ట్రేలియా వెస్ట్ కోస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా చెప్పొచ్చు. ఆ పాట అంతా కూడా దానికి సంబంధించి. ఓకేనా? ఆ ఏరియా మొత్తం కూడా దీని పరిధికి వస్తుంది, ఈ ఏరియా మొత్తం దీని పరిధికి వస్తుంది. అట్లా దాన్ని చూడండి. మరి నెగిటివ్ ఇండియన్ ఓషన్ అంటే ఇది కూలా హాటా? రెండు హాటే. ఇక్కడ పాజిటివ్ అని వచ్చింది అనేసి అంటే ఇక్కడ హాట్ గా ఉంటుంది, నెగిటివ్ అని వచ్చిందంటే ఇక్కడ హాట్ గా ఉంటుంది. ఓన్లీ మనం ఇక్కడ హాటే మాట్లాడుతాం, నో కూల్. గుర్తుపెట్టుకోండి, ఇది హాట్ సీ సర్ఫేస్ అనేసి అంటాం. వేడి సముద్ర ఉపరితలం, ఇది కూడా అంతే, వేడి సముద్ర ఉపరితలం. హాట్ సీ సర్ఫేస్ అంటే వేడి సముద్ర ఉపరితలం అనేసి అంటాం. వేడి సముద్ర ఉపరితలం, ఇది కూడా అంతే, వేడి సముద్ర ఉపరితలం అనేసి అంటాం. మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చా, ఎక్కడైతే వేడిగా ఉంటుందో అక్కడ లో ప్రెజర్ వస్తుంది, ఎక్కడైతే లో ప్రెజర్ వస్తుందో అక్కడికి గాలులు వస్తాయి, అక్కడనే మనకి సైక్లోన్ ఫామ్ అయితే అక్కడ వర్షాలు వస్తాయి. ఎక్కడ వేడిగా ఉంటే ఆనే వర్షాలు, గంతేగా బండ గుర్తు. ఎక్కడ ఉంటే అక్కడనే, ఎక్కడ ఉంటే అక్కడనే. హాట్ సీ సర్ఫేస్ అనేసి అంటాం. ఓకేనా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి అని చెప్పే కదా, ఎక్కడ వేడిగా ఉంటే అక్కడే. ఒకవేళ అరేబియాలో కనుక మనకు వేడిగా ఉందనుకో, అది ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ అంటాం. ఒకవేళ కనుక బే ఆఫ్ బెంగాల్ పర్వత ప్రాంతంలో కనుక వేడిగా ఉందనుకో, దాని ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ అనేసి అంటాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇక్కడ వేడిగా ఉంది, ఈ సర్ఫేస్ అంతా వేడిగా ఉందంటే ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ జరుగుతుందని అర్థం. ఇక్కడ వేడిగా ఉందంటే ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ జరుగుతుందని అర్థం. అలా ఇక్కడ వేడిగా ఉంటే నెగిటివ్, ఇక్కడ వేడిగా ఉంటే పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, వేడి వేడి, పాజిటివ్ నెగిటివ్, వేడి వేడి, పాజిటివ్ నెగిటివ్. ఇదే పాట. ఈ ఒక్క పదం ఎవరికైతే గుర్తుంటుందో సార్, వాళ్ళు జబర్దస్త్ ఏ క్వశ్చన్ అని ఇచ్చుకొనియండి, మీరు దులిపి పడేస్తారు, ఎట్టిచ్చిన ఆన్సర్ చేసి వస్తారు. ఇది గనుక లేకపోతే మాత్రం కొట్టి పడేస్తారు మిమ్మల్ని. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆగ్నేయ ఆసియా దేశాలు అని చెప్పిన, ఆగ్నేయ ఆసియా దేశాలు థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అనేటువంటి దేశాలు అవుతున్నాయో అవన్నీ కూడా దీని పరిధిగా తీసుకోండి. దాంతోపాటు ఇక్కడ బంగ్లాదేశ్ తీసుకోండి, మయన్మార్ అనే దేశం కూడా తీసుకోండి, ఇక ఈస్ట్ కోస్ట్ లో ఉన్న రాష్ట్రాలన్నీ తీసుకోండి, అదేవిధంగా ఇండోనేషియా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి. మీకు పేపర్కి వస్తే ఇండోనేషియా అని ఇస్తాడు, బుక్కుల్లో రాస్తే ఇండోనేషియా రాస్తారు, మహా రాస్తే ఆస్ట్రేలియా రాస్తారు. అవి తప్ప మిగతా రాయడు. వాడు రాసినా రాయకపోయినా దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉంటది అనేసి అంటే ఆగ్నేయ దేశాలు మొత్తం ఉంటది, మయన్మార్ దేశంలో కూడా ఉంటది, బంగ్లాదేశ్ లో కూడా ఉంటది అనమాట. బుక్కులో రాయలేక సార్, రాయకపోతే నన్ను ఏం చేయమంటావు, నేను చదవలేదు సార్, నేను అట్ట ఆన్సర్ పెట్టాలి, నువ్వు ఎట్లనే పెట్టానేసి అంటున్నాడు. అంతే. ఇంకా అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఏరియా మొత్తం మీద కూడా నీ గ్రిప్ ఉండాలి. అందుకోసమైనా బొమ్మను చూడండి, ప్రపంచ పటాన్ని తెచ్చి పెట్టండి అని చెప్పి నేను తెచ్చుకోండి, ఇంట్లో తెచ్చి పెట్టండి. నేను అప్లికేషన్ పెట్టేసిన, వచ్చి కోర్సులో జాయిన్ అయిపోయినా, మా జాగ్రఫీ సార్ తోపు తురుము ఇక్కడ కుమ్మేస్తారు, పొడిచేస్తారు అనేసి అంటే ఆయన పొడితే మనకు మార్కులు రావు, మనమే పొడవాలి. ఎట్లా పొడవాలి సార్? ఏమీ లేదు, మ్యాపులు తెచ్చుకోండి, చూస్తా ఉండండి. ఏ దేశం పక్కనుంది, అరేబియాతో ఏ దేశాల సరిహద్దులు ఉన్నాయి, బే ఆఫ్ బెంగాల్ తో ఏ దేశాల సరిహద్దులు ఉన్నావు. పాజిటివ్ అనేసి అన్నప్పుడు ఎక్కడ వేడిగా ఉంది, నెగిటివ్ అంటే ఎక్కడ వేడిగా ఉంటుంది. అక్కడ ఇచ్చినటువంటి పాట పాడినటువంటి ఆ యొక్క వెబ్సైట్ లో నుంచి తీసుకొచ్చేసి బొమ్మకి అప్లై చేయండి. ఓహో ఆస్ట్రేలియా చెప్పినవా, పక్కనే ఉంది, దాని పక్కనే ఇంకేముంది, ఇండోనేషియా ఉందా, ఓహో బాగానే ఉంది, దాంతోపాటు ఇవి కూడా ఉన్నాయి కదా అనేసి నువ్వు అనాలిసిస్ చేయి. వాడు క్వశ్చన్ లో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కరెంట్ అప్డేట్ తీసుకుని పాడబానే సరే, నువ్వు చదివిందే నీకు రావాలి, పుస్తకంలో ఉందే నీకు రావాలంటే రాదు. ఆడు ఉన్న సందర్భాన్ని బట్టి వాడు మార్చుకుంటాడు, కరెంట్ అప్డేట్ బట్టి మారుస్తాడు. ప్రతి మారిన దాన్ని నువ్వు మాత్రమే మ్యాప్ పాయింటింగ్ లో చూస్తావు, అది మాత్రమే అబ్జర్వేషన్ చేస్తావు. అలాంటిది ఏ క్వశ్చన్ వచ్చినా పెట్టి బయటకు వచ్చేస్తావు. ఓకేనా? ఒకటే పాట నిన్నటి నుంచి, మరి అట్నే ఉంటది. మరి ఇవన్నీ చెప్పే కదా, లింక్ సిస్టమ్ ఒకదానికొకటి. చూడండి సార్, నిన్నటి నుంచి లింక్ మిస్ అవుతుందా? అస్సలు మిస్ అవ్వట్లేదు. అన్నిటికి ఓదానికి లింకు, అన్నిటికీ కారణం ఒకడే, ఆయన పేరే ఆయన. తెలుసుగా ఆయన అంటే ఎవరు? ఇది లెక్క. ఇప్పుడు చెప్పండి సారిగా, ఇప్పుడు పాజిటివ్ అనేసి అన్నాం. పాజిటివ్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? అరేబియన్ సీ. ఈ అరేబియన్ సీలో ఏమొచ్చింది? ఇక్కడ హాట్ గా మారిపోయింది, అంతేగా. హాట్ సీ సర్ఫేస్, వేడి సముద్రపు ఉపరితలం కనిపించింది. ఇక్కడ హాట్ గా మారిందంటే కొంచెం రెడ్ గా మారిందనేసి అర్థం. ఎప్పుడైతే రెడ్ గా మారుతుందో
ఆ రెడ్ గా మారినటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఎలా అనుకూలిస్తాయి, ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం సార్. ఇగో ఇక్కడ మొత్తం కూడా రెడ్ గా మారింది చూసుకోండి. ఈ ఏరియా మొత్తం కూడా రెడ్ గా మారింది. రెడ్ గా మారింది అనేసి అంటే నెంబర్ 1 జరిగింది అనేసి అర్థం. ఈ నెంబర్ 1 జరిగింది అనేసి అంటే ఈ ప్రాంతంలో హాట్ గా ఉంది. ఇక్కడ హాట్ గా ఉందంటే దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఆ టైంలో ఆ సంవత్సరంలో ఇక్కడ ఎలా ఉంది, కూల్ గా ఉంది. మరి కూల్ గా ఉంది అనేసి అంటే ఏ పాట పాడాలి, బ్లూ కలర్ పాట పాడాలి. ఇక్కడ నేను బ్లూ కలర్ పాట పాడతాను చూడండి ఒకసారి. చూసారా బ్లూ కలర్ అంటే ఈ ఇయర్ మట్టికి ఇక్కడ ఏమైంది, మొత్తం మీద పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివ్ రావడం అంటే ఏంది, ఈ ప్రాంతంలో హాట్ గా ఉంది, ఇక్కడ హాట్ గా ఉంది అనేసి అంటే దీంతో దీన్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఇది కూల్ గా ఉంది. ఇప్పుడు ఇది కూల్ గా ఉంది అనేసి అంటే ఏ ప్రెజర్ ఉంటుంది, హై ప్రెజర్. ఇది హాట్ గా ఉందంటే ఏ ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్. లో ప్రెజర్ ఏరియాస్ ఆక్యుపై చేయడానికి ఎవరు వస్తారు, హై ప్రెజర్ విండ్స్ అనేటువంటి బయలుదేరి వస్తాయి. అప్పుడు ఈ ప్రాంతంలో సైక్లోన్స్ వచ్చి నా సామరంగా ఉంటది, ఒకటే కుట్టుడు కొట్టిద్ది అనమాట. అయితే ఎగ్జామినేషన్ లో మీకు అడిగేటువంటి ఒక పార్ట్ ఏంటో తెలుసా, మీకు ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఎక్కువ జరుగుతుందా, ఇండియన్ ఓషన్ డైపోల్లో నెగిటివ్ ఎక్కువ జరుగుతుందా అనేసి అంటాడు. ఎక్కువగా జరిగేది నెగిటివ్. ఆ నెగిటివ్ అనేటువంటిది ఎక్కువగా దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి సైక్లోన్స్ అనేటువంటి రైన్ ఫాల్స్, సైక్లోన్స్ అనేటువంటి వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా సంభవించబడేటువంటి మన ఏమంటుంది సముద్ర ఉపరితల భాగం ఏంటి అనేసి అంటే అది ఈస్ట్ కోస్ట్, అంటే బే ఆఫ్ బెంగాల్, ఈస్ట్ ఇండియన్ ఓషన్. ఇందులో అప్రాక్సిమేట్లీ ఎంత అనేసి అంటే 90% సార్, గుర్తుపెట్టుకోండి 90% రైన్ ఫాల్స్ అవుతాయి, సైక్లోన్స్ వస్తాయి. 90% రైన్ ఫాల్స్ అంటే ఏమని చెప్పాలి, 90% సైక్లోన్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి, సైక్లోన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. మరి మిగిలినటువంటి 10% ఎక్కడ అనేసి అంటే ఇటువైపు వస్తాయి, ఇటువైపు 10% సైక్లోన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అంటే ఎక్కువగా ఏ తీరానికి వర్షాలు వస్తాయి, ఎక్కువగా ఏ తీరానికి సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉంది అనేసి అంటే ఈస్ట్ కోస్ట్. అది కూడా మీకు బిట్టే. ఆ బిట్టును కూడా చెప్పండి అనేసి అంటే మనోళ్ళు ముక్కులు మూలికి మీరు బుక్కులో రాయలేస్తారనేసి అంటే ఎవడ ఊకు రాసేదాన్నిటి ప్రతి పదాన్ని తీసుకొచ్చి రాస్తారా, రాయరు కదా. నీకు పుస్తకంలో దొరకపోయిన ఒక పార్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఎనాలి చేసి గుంజి పెట్టి పడేయాలి. నువ్వు ప్రతిరోజు పేపర్ చూస్తున్నావా, చూడం మనం. కనీసం చక్రవాతాలు వస్తున్నాయి వింటున్నావా, అవి కూడా వినం. ఒకవేళ విన్నా పట్టించుకోం. విన్నప్పుడు చూడు, ఒక ఫర్ ఇయర్కి వచ్చేసి ఒక 5-6 సైక్లోన్స్ అనేటువంటి ఎఫెక్ట్ వస్తే 5-6 ఎఫెక్ట్ అనేటువంటి మొత్తం ఈస్ట్ కోస్ట్ కి వస్తున్నాయి. ఎక్కడ తమిళనాడు కోస్ట్ లో తగిలింది, ఆంధ్ర కోస్ట్ కు పలానా జిల్లాలో తగిలింది, ఒడిశా ప్రాంతంలో తగిలింది, వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళిపోయింది. ఇదే పాట బంగాళాఖాతం. మరి ఇన్నిసార్లు బంగాళాఖాతం విన్నావు కదా, మరి 90% సంబంధించినటువంటి సైక్లోన్ ఎఫెక్ట్ బంగాళాఖాతంలో ఉంటుంది అనేసి ఆ మాత్రం నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు. ఈ చేతగావు కానీ ఫస్ట్ ఉద్యోగం నాకేమండి ఏపీ గవర్నమెంట్ అని దాన్ని మాత్రం తిడతారు. నిజమా కాదా, అది కాదు లెక్క, ఇదే లెక్క. ఇట్లనే రావాలి మనకి. అంటే ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ అనేది చాలా తక్కువగా సంభవిస్తుంటే ఇండియన్ ఓషన్ నెగిటివ్ అనేది అత్యంత ఎక్కువగా సంభవిస్తుంది. ఇండియన్ ఓషన్ నెగిటివ్ అనేసి అంటే ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ పరివాహక ప్రాంతంలో వేడిగా ఉంటుంది. ఇక్కడ వేడిగా ఉంటే ఏమవుతుంది, లో ప్రెజర్ వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి గాలులు వేగంగా ఇక్కడికి వస్తాయి, ఎక్కడి నుంచి గాలులు ఎక్కడికి వస్తాయి, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ బంగాళాఖాతంలో సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. ఆ సైక్లోన్స్ పుణ్యమా అని చెప్పేసి ఈస్ట్ కోస్ట్ అంతా కూడా విపరీతమైన వర్షాలమయం అవుతుంది అనమాట. ఎంతమందికి అర్థమైంది, థమ్స్ అప్ అని కొట్టండి సార్ చూద్దాం. ఇక్కడ చూసుకోండి సార్ ఒక్కసారి. ఇలా మనకి ఏంటనేసి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అని 2 ఉంటాయి. ఒక దాని పేరు ఏంటి అనేసి అంటే పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేసి అంటే మనకి ఎప్పుడైనా సరే కావాల్సింది ఓన్లీ హాటే సార్, హాట్ సీ సర్ఫేసే కావాలి, కూల్ మనకు అవసరం లేదు. అదే కదా మనం చూస్తుంది. అక్కడ మన హాట్ కూల్ 2 చూసినాం కదా సార్, అంటే ఇక్కడ ఓన్లీ హాటే చూడండి, ఇక్కడ కూల్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఇది కూడా అంతే, ఇక్కడ హాట్ సర్ఫేస్ సీ సర్ఫేస్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే బే ఆఫ్ బెంగాల్, BOB అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, బే ఆఫ్ బెంగాల్ అనేసి అంటాం. ఇప్పుడు ఇలా మనకి 2 కనిపిస్తాయి. ఎక్కడైతే హాట్ గా ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా వేడిగా మారిపోయేసి ఆ పరివాహక ప్రాంతంలో లో ప్రెజర్ ఫామ్ అవుతుంది. లో ప్రెజర్ ఫామ్ అయితే అధికమైన గాలులు లో ప్రెజర్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి వచ్చేసి అక్కనే వర్షాలు ఇస్తాయి. ఇది మనకు పాతపాటే తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే హాట్ గా ఉందో అక్కడే వర్షాలు వస్తాయి. అయితే ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ అనేసి అంటే ఎక్కడ వేడిగా ఉంటుంది సార్, ఇక్కడ. అందుకోసం ఇలా తీసుకున్నాం. అదే ఇండియన్ ఓషన్ నెగిటివ్ అనేసి అంటే ఇటు పక్క. అప్పుడు ఈ రెండిటి అటు ఇటు మారిపోతాయి ఏమంటే.
ఇది యువతల పక్క వచ్చిందంటే ఇక్కడ వేడిగా ఉందంటే ఆటోమేటిక్గా దీంతో ఇది కంపేర్ చేస్తే ఏమైనట్టు కూల్ అయినట్టే మారుతుంది, అటు తిట్టి ఇటు తట్టు మారిపోద్ది అమ్మటే. ఇంకా అట్లా మనకి రెడ్ గా కనిపించేటువంటిది ఏదైతే ఉందో దానిని మనం ఏమని చెప్తున్నాం అనేసి అంటే పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ వచ్చిందన్నా సరే అరేబియాలో వేడిగా ఉందని సార్, అరేబియా మొత్తం సీ సర్ఫేస్ అంతా వేడిగా ఉందనేసి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ వచ్చిందనేసి అర్థం. ఒకవేళ బే ఆఫ్ బెంగాల్ అనేటువంటిది వేడిగా ఉంది, ఆ సముద్ర ప్రవాహాలు వేడిగా ఉన్నాయి అనేసి ఎక్కడైనా మీరు విన్నరు అనేసి అంటే అది ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ అనంగంలోనే బే ఆఫ్ బెంగాల్లో వేడిగా ఉంది, పాజిటివ్ అనంగంలోనే అరేబియాలో వేడిగా ఉంది. అవి మారవు, ఇంకా ఎప్పుడు అంతే ఉంటాయి. అరేబియాలో వేడి పాజిటివ్ ఎఫెక్ట్, బే ఆఫ్ బెంగాల్లో వేడి నెగిటివ్ ఎఫెక్ట్. ఎక్కడ వేడి ఉంటే అక్కడ వర్షాలు, ఎక్కడ వేడి ఉంటే అక్కడ వర్షాలు. అలా ఎక్కువగా మనకి ఎక్కడ వేడిగా ఉంటుంది అనేసి అంటే బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువగా వేడిగా ఉంటుంది, ఎప్పుడు అక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా మనకు సంభవించేది ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివే ఎక్కువ సంభవిస్తుంది. అందుకోసం 90% రైన్ ఫాల్స్ సైక్లోన్స్ అనేటువంటి ఇక్కడ వస్తాయని అన్నాం. అది కూడా ఈస్ట్ కోస్ట్ లో విపరీతంగా వస్తాయి, ఏదో కొద్దో గొప్ప 10% మట్టికైతే ఇందులో వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయి? భారతదేశంలో వెస్ట్ కోస్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాలు, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి ఈస్ట్ భాగం అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ భాగంలో ఉన్న అన్ని చూసుకోండి, ఈ భాగంలో ఉన్న దేశాలన్నీ చూసుకోండి, రెండింటిని కంపేర్ చేయండి, అయిపోతుంది. ఓకేనా? మన సెక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒక్కసారి దీన్ని చూడండి. ఇది ఇండియన్ ఓషన్ డైపోల్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సంబంధించినటువంటి మ్యాట్ పాయింటింగ్. థమ్స్ అప్.